సో ఇప్పుడు మనం ఫర్ లూప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వైల్ లూప్ చూద్దాం. సో వైల్ లూప్కి నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో లెట్స్ సే ఇట్ వైల్ లూప్ డాట్ పీవై. ఓకే. సో ఈ వైల్ లూప్ సింటాక్స్ ప్రకారం అసలు వైల్ లూప్ అనేది ఎలా రన్ చేయాలి, అసలు వైల్ లూప్ అంటే ఎంత, ఎలా పైథాన్లో ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో లెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సింపుల్ బేసిక్ ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ ఒక కౌంట్ ఈజ్ ఈక్వల్ టు, సో సారీ, ప్లస్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వైల్ లూప్ స్టార్ట్ చేయడానికి సింటాక్స్ ఏంటి, ఫస్ట్ వైల్ అని కీవర్డ్ తీసుకోవాలి. ఓకే. సో వైల్ అనే ఒక కీవర్డ్ తీసుకున్నాం. నెక్స్ట్ కౌంట్. ఓకే. కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ రాసాను కాబట్టి ఇండెంటేషన్ స్టార్ట్ చేసేది. సో ప్రింట్ కౌంట్. ఓకే. ఇప్పుడు మీకు ఇదే ఎగ్జాంపుల్తో 2 డిఫరెంట్ కేసెస్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చా. ఇక్కడ కండిషన్ ఏమని రాశానంటే వైల్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా లెస్ దాన్ అయినా 5తో ఈక్వల్ అయినా కౌంట్ అనే దాన్ని ప్రింట్ చేయ అన్నారు. సో ఇక్కడ మన కండిషన్ అనేది ఏంటి, సో ఇది యాక్చువల్లీ ట్రూ కండిషన్. సో 1 అనేది 5 కంటే తక్కువ. సో దీన్ని రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి చూడండి ఈ 1 అనేది ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అవుతుంది. ఓకే. సో ఇది ఎండింగ్ లేదనమాట, ఇది అలా లూప్ అవుతూనే ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ దీన్ని అంత పర్టికులర్గా కూడా మనం క్యాచ్ చేయాలి దీని లూపింగ్ స్పీడ్ని. సో ఈ 1 అనేది ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. చూడండి. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో మనం ఏదైనా ఇలా ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ చేసుకుని మనం ఏం చేసుకుంటాం, సో వైల్ లూప్ అనేది యూజ్ చేయడం వచ్చింది. ఓకే. కానీ ఈ ఇన్ఫినైట్ని ఎలా మనం క్రాస్ చేయాలి. ఓకే. సో ఈ ఇన్ఫినైట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఆ కండిషన్ని ఫాల్స్ చేయడం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఏమైంది, కౌంట్ ఈజ్ 1 అంటే 5 కంటే లెస్ అయింది కాబట్టి ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అయిపోతుంది. సో దీన్ని ఫాల్స్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది, యాక్చువల్గా మనకి ఫాల్స్ చేస్తే ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో దీన్ని ఫాల్స్ ఎలా చేయాలో చూపిద్దాం. ఓకే. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే లాస్ట్ కండిషన్లో కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. అంటే ఏంటంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. కౌంట్ అనేది ఎప్పుడైతే 5 కంటే తక్కువ ఉందో అప్పుడు నేను యాక్చువల్గా ప్రింట్ కౌంట్ అని ఇచ్చా. సో కౌంట్ అనేది ఏంటి, సో మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇది స్ట్రింగ్ అని డిటర్మైన్ చేసుకుందాం. ఓకే. కౌంట్. సో స్ట్రింగ్ అండ్ అయితే మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో జస్ట్ నార్మల్గా స్ట్రింగ్ వదిలేసి సో కౌంట్ అనేది డిరైవ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 ఒకసారి లూప్ అయ్యాక దాన్ని +1 యాడ్ చేయి. అప్పుడు ఫస్ట్ టైం లూప్ అయ్యాక సెకండ్ టైం ఏమవుతుంది +1 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ 2 అవుతుంది. థర్డ్ టైం లూప్ అయినప్పుడు 3 అవుతుంది. ఫోర్త్ టైం లూప్ అయినప్పుడు 4 అవుతుంది. ఫిఫ్త్ టైం లూప్ అయ్యాక 5 అవుతుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సరిపోయింది. సిక్స్త్ టైం లూప్ అయినప్పుడు 6 అవుతుంది. సో ఎర్రర్ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో లూప్ చేయదనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి యాక్చువల్లీ 1 2 3 4 5. సో +1 ఇచ్చిన మళ్ళా 5 వరకు లూప్ అయింది. 5 కన్నా +1 లూప్ అయితే ఏమవుతుంది, 6 అవుతుంది. సో 6 అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. ఓకే. సో ఇది కౌంట్ ఇచ్చి మనం ఒక +1 యాడ్ చేసి కండిషన్ ఫాల్స్ చేసాం. ఒకవేళ చేయకుండా జస్ట్ నార్మల్గా రన్ చేస్తే ఇన్ఫినైట్ టైమ్స్ ఆ 1 అనేది అలా లూప్ అవుతూనే ఉంటుంది అనమాట. దర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీన్ని యాజ్ యూజువల్ కామెంట్స్లో డ్రాప్ చేసి, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఫర్ లూప్లో మనం సమ్ ఆఫ్ నెంబర్స్ 1 to 10 ఎలాగైతే చేసామో సేమ్ అదే ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనం వైల్ లూప్లో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ ఎలాగో చూద్దాం. ఓకే. సో సేమ్ టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దానికి డిఫైన్ చేసాం ఏమని, టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 0. ఓకే. బట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వైల్ లూప్ రాద్దాం. ఓకే. వైల్ నెంబర్
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అయిపోయింది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఒక కండిషన్, నాకు ఇండెంటేషన్ స్టార్ట్ చేశారు. సో లూప్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టోటల్ ప్లస్ ఇది ఈక్వల్ టు 1, అంటే టోటల్కి ప్రతి లూప్లో ఒక +1 యాడ్ చేయమని, దాంతో పాటు నంబర్కి కూడా ఒక +1 యాడ్ చేయమని. ఓకే, సో నెంబర్కి ఒక +1, టోటల్కి ఒక +1 అనేది జరిగింది. సో ఇప్పుడు నేను లూప్ నుంచి ఎగ్జిట్ ప్రింట్ సమ్ ఆఫ్ నంబర్స్ from 1 to 10, let's say sum of numbers from 1 to 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వరకు స్ట్రింగ్ ప్రింట్ అయ్యి కామా మనకు ఆన్సర్ రావాలి. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, టోటల్. సో టోటల్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. సో ఇదే మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టుందా, నేను క్లియర్ చేసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఈజ్ 10. సో యాక్చువల్లీ మనం ఇక్కడ కోడ్ రాంగ్ రాసినట్టున్నాం. సో ఇక్కడ మనం టోటల్ ఈజ్ ఈక్వల్ టు +1 యాడ్ చేసాం కదా, +1 కాదు, యాక్చువల్గా ఇక్కడ నెంబర్ యాడ్ చేయాలి. సో నెంబర్కి +1 అవ్వాలి. సో ఇక్కడ నెంబర్ అనేది యాక్చువల్గా 1 అని ఇచ్చాం కదా, సో ఆ 1కి ఇంకొక +1 యాడ్ అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, దానికి మళ్ళీ +1 యాడ్ అయితే 3 అవుతుంది. సో ఇక్కడ మనం యాక్చువల్ మిస్టేక్ చేశాను నేను. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్. యా, ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఈజ్ 55. ఓకే, సేమ్ ఫర్ లూప్లో ఒక టైప్ ఆఫ్ కోడ్ అనేది రాసాం, వైల్ లూప్లో ఒక టైప్ ఆఫ్ కోడ్ అనేది రాసాం. సో సేమ్ వైల్ లూప్కి ఫర్ లూప్కి మీకు డిఫరెన్స్ తెలియడానికి సేమ్ కోడ్ని ట్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ, సో ఫర్ లూప్లో మీకు ఒక రివర్స్ స్ట్రింగ్ గురించి చెప్పా కదా, సో -1 యూజ్ చేసి 5 నుంచి 0కి మనం ప్రింట్ చేసాం. సో సేమ్ అలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు వైల్లో రాద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది కౌంట్ తీసుకుని కండిషన్ రాస్తున్నా, వైల్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ ఏమంటున్నారంటే కౌంట్ అనేది 0 కంటే గ్రేటర్ దాన్ అయితే ఇండెంటేషన్ కంప్లీట్ చేసి ప్రింట్ కౌంట్. ఓకే, కౌంట్ని ప్రింట్ చేయమన్నారు రివర్స్లో కాబట్టి, ఎప్పుడైతే రివర్స్ అని యూజ్ చేస్తాం, సో వీ షుడ్ రిమెంబర్ ఇట్స్ యాజ్ -1. సో -1 డిటర్మైన్ చేసే బదులు వైల్, సో మనం ఫర్ లూప్లో యాక్చువల్గా డైరెక్ట్ -1 అని డిటర్మైన్ చేసేసాం. బట్ వైల్ లూప్లో ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వరకు మనం చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, -1 అంటే ప్రతి ఇటరేషన్కి ఒక -1 చెయ్యి అని అర్థం ఈ లైన్ ఆఫ్ కోడ్కి. ఓకే, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సేమ్ మళ్ళీ లూప్ ఎగ్జిట్ అయ్యి ప్రింట్ let's say print let's say print completed. Okay, completed. సో చూడండి, ఇదిగోండి 5 4 3 2 1. సో ఎవ్రీ టైం మైనస్ అయింది. ఓకే, ఫస్ట్ కౌంట్ అనేది 5 స్టార్టింగ్ ఇనీషియల్గా, ఆ 5కి మనం ఇక్కడ కండిషన్ -1 రాసాం కాబట్టి నెక్స్ట్ 4, మళ్ళీ ఆ 4కి మైనస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. ఓకే, అలా. సో సేమ్ వైల్లో ఒక చిన్న పాస్వర్డ్ సెట్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ మన ఫోన్స్ ఆర్ సంథింగ్ టీవీస్, ల్యాప్టాప్ పాస్వర్డ్స్ అవి ఎలా వర్క్ అవుతాయి కాదు, ఆ పాస్వర్డ్ టైప్ మనం పైథాన్లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, సో సేమ్ నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి పాస్వర్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. సో పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే స్ట్రింగ్ అనిల్ అకాడమీ.
సో లెట్స్ సే పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అనిల్ అకాడమీ. ఓకే, సో అనిల్ అకాడమీ అనేది నా పాస్వర్డ్, దాన్ని నేను స్ట్రింగ్లో డిఫైన్ చేశాను. నెక్స్ట్ యూజర్ ఇన్పుట్. సో యూజర్ అనేవాడు ఖచ్చితంగా ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలి కదా. సో యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్. ఎంటీ స్ట్రింగ్ అంటే ఏంటంటే యూజర్కి ఒక ఐ మీన్ నువ్వే ఎంటర్ చేయని ఒక ఇన్పుట్ ఇవ్వడం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఎంటీ స్ట్రింగ్ ఉంటుందో దానికి అర్థం నేను ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేయడానికి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ స్ట్రింగ్ అనేది ఎంటీ స్ట్రింగ్ ఇచ్చారు. లేటర్ ఇక్కడ వైల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఐ మీన్ వైల్ లూప్ తీసుకుంటున్నాను. వైల్ యూజర్ ఇన్పుట్, సారీ, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వైల్ యూజర్ ఇన్పుట్ ఈజ్ నాట్ ఈక్వల్. సో పైథాన్లో నాట్ ఈక్వల్ టు అనడానికి మనకి యాక్చువల్ సింపుల్గా ఈక్వల్ టు సింబల్ ఉంది, బట్ నాట్ ఈక్వల్ టు డిఫైన్ చేయడానికి సింబల్ ఏంటి? ఎక్స్క్లమేటరీ. సో ఇది యాక్చువల్గా షిఫ్ట్ 1 పట్టుకుంటూ వస్తుంది. సో ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ యూజ్ చేయాలన్నమాట. ఎక్స్క్లమేటరీ స్పేస్ ఇవ్వకుండా ఈ ఈజ్ ఈక్వల్ టు ఇస్తే దానికి అర్థం ఏంటంటే నాట్ ఈక్వల్ టు అని అర్థం. సో ఇక్కడ నేను ఏం డిఫైన్ చేస్తానంటే వైల్ యూజర్ ఇన్పుట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ అనేది పాస్వర్డ్కి ఈక్వల్ అవ్వదో, పాస్వర్డ్ ఏంటి యాక్చువల్లీ అనిల్ అకాడమీ. ఓకే, ఎప్పుడైతే పాస్వర్డ్కి ఈక్వల్ అవ్వదో అప్పుడు ఏం చేయాలని అంటుందంటే యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ రాస్తున్నాం. సో ఇన్పుట్ స్ట్రింగ్ సేమ్ ఎంటర్ ద పాస్వర్డ్. సో ఎంటర్ ద పాస్వర్డ్ అనే రిపీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇంకోటి లూప్ లోపల ఇంకో లూప్. సో ఇది యాక్చువల్లీ మనం ఫర్ లూప్, ఇఫ్ లూప్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను ఒక లూప్ రాస్తున్నాను అనమాట. ఏంటి? ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు, let's say if user input is not equal to password. So user input is not equal to password. So ఈ లూప్ ఇక్కడ ఎగ్జిట్ చేసి ప్రింట్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ప్రింట్ ఇన్కరెక్ట్. ఓకే, ఇన్కరెక్ట్ ట్రై అగైన్ అన్నాం, పోనీ ట్రై అగైన్. సో ఈ లైన్ మీనింగ్ ఏంటి? సో ఎప్పుడైతే ఇన్ కేస్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది పాస్వర్డ్కి ఈ ఒరిజినల్ పాస్వర్డ్కి ఈక్వల్ అవ్వలేదు, అప్పుడు అవుట్పుట్ ఏమి ఇవ్వాలంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ట్రై అగైన్ అని ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ లూప్, ఇన్నర్ లూప్ అనేది కూడా ఎగ్జిట్ అయిపోయి, సో ఈ రెండు కండిషన్లు జరగలేదంటే యాక్చువల్లీ మనం పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చినట్టే. సో పాస్వర్డ్ అనేది అనిల్ అకాడమీ అయితే ఓపెన్ అవుతుంది. సో పాస్వర్డ్ అనేది కరెక్ట్ ఇవ్వలేదంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ట్రై అగైన్ అని ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కండిషన్ రాస్తున్నాను అనమాట. ప్రింట్ యాక్సెస్ గ్రాంటెడ్. ఓకే, ప్రింట్ యాక్సెస్ గ్రాంటెడ్. సో లెట్స్ ట్రై దిస్ కోడ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకి ఏదో రాంగ్ వచ్చింది. సో ఇది మనం యాక్చువల్గా పైథాన్ డిస్కస్ చేసుకున్నప్పుడు పైథాన్ ఇస్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ నేను క్యాపిటల్ యూ ప్లేస్లో స్మాల్ యూ ఇచ్చా. ఓకే, లెట్స్ డిఫైన్ ఇట్ యాజ్ సేమ్ క్యాపిటల్ యూ. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇంకండి ఎంటర్ ద పాస్వర్డ్. సో ఇంకా క్లియర్గా చూపిస్తుంది చూడండి. సో ఎగ్జిక్యూట్ చేసాం. సేమ్ మళ్ళీ క్లియర్గా ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు క్లియర్గా వచ్చింది. సో ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఎంటర్ చేయమని మనకు ఒక కాలం ఇచ్చింది. సో నేను పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, అది ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ట్రై అగైన్. ఓకే, సో లెట్స్ సే అనిల్ అకాడమీ.
యాక్సెస్ గ్రాంటెడ్. ఓకే, సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, కోడ్ అనేది రన్ అయింది. ఓకే, సో ఇంకొకసారి చూద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఇచ్చింది సేమ్ మళ్ళీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ హాయ్, సో అనిల్ అని ఇచ్చా, రాంగ్ పాస్వర్డ్. ఓకే, హాయ్ అని ఇచ్చా, రాంగ్ పాస్వర్డ్. ఇది ఏది కూడా పాస్వర్డ్ కాదన్నమాట. సో ఫర్ పాస్వర్డ్ ఏంటి మనకి యాక్చువల్లీ అనిల్ అకాడమీ. ఓకే, యాక్సెస్ గ్రాంటెడ్. సో ఇది అనమాట వైల్ లూప్ కండిషన్స్. వైల్ లూప్లో ఎలా ఒక సింపుల్ ప్రాబ్లమ్ మనం కోడ్ చేయాలనేది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్. వైల్ లూప్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వడానికి ఒక చిన్న కోడ్ రాద్దాం. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో సేమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, లెట్స్ సే ఇట్ యాజ్ వైల్ నెంబర్ ఈజ్ లెస్ దెన్, let's say while number is less than equal to ఒక నంబర్ 10 అనుకుందాం. ఓకే, 10 ఇండెంటేషన్ ఇచ్చేసుకున్నా. సో ఈ వైల్ లూప్ లోపల మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నానండి. ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ సింబల్ మీనింగ్ ఏంటంటే డివైడెడ్ బై అని అర్థం. ఓకే, సో డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు, సో ఈవెన్ నెంబర్స్ అన్ని 2తో డివైడ్ అవుతాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసి సేమ్ మళ్ళీ ఇండెంటేషన్ యూజ్ చేసాం, మళ్ళీ ఇన్నర్ లూప్ వచ్చింది. సో ఇక్కడ మనం ప్రింట్ నెంబర్, సో ఆ క్యాలిక్యులేషన్ చేయగా ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్ని ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసి ఇది ఎలా జరగాలి? సో ఇక్కడ లూప్లో +1 నెమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నెమ్ plus is equal to 1. okay, let's try this. సో యాక్చువల్లీ ఇక్కడ మనం డివైడెడ్ సింబల్ ప్లస్ పర్సంటేజ్ సింబల్ తీసుకున్నాం. ఓకే, పర్సంటేజ్ సింబల్ తీసుకుని కంటిన్యూ చేసేద్దాం. ఓకే, హియర్ యు ఆర్. సో 2 4 6 8 10, సో ఇవి ఈవెన్ నెంబర్స్. ఓకే, ఇలా మనం వైల్ లూప్ యూజ్ చేసి ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయగలం అనమాట. సో ఇది వైల్ లూప్ యొక్క కాన్సెప్ట్ అండ్ సమ్ బేసిక్ పైథాన్ కోడ్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో మనం జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం నెక్స్ట్ లెక్చర్లో.